హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లాస్య. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఒక మంచి ప్లాంట్ అప్డేట్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఇప్పుడు ముందు చూపించాను కదా, బనానా పేస్ట్ అనమాట. ఇంకా సమ్మర్ సీజన్ వచ్చేసింది, మల్లెపూల సీజన్ వచ్చేసింది. ప్రతి ఒక్కరి జడలో ఖచ్చితంగా చాలా వరకు మల్లెపూలు పెట్టుకుంటున్నారు. మనం కూడా పెట్టుకోవాలి కదా. ఈరోజు అయితే చూపించాను కదా బనానా పేస్ట్. అదైతే మన ఇంట్లో చాలా వరకు బనానాస్ ఒక్కొక్కసారి బ్లాకిష్గా అయిపోతాయి. అందులో సమ్మర్ సీజన్ ఇంకా ఫాస్ట్గా అయిపోతాయి అనమాట. ఆ బ్లాకిష్గా అయిపోయిన తినాలనిపించదు బనానాస్ అయితే. అలా అయిపోతే అలాని వేస్ట్గా పడేయకుండా ఈ విధంగా ఒకసారి బ్లెండ్ చేసుకోండి. మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకున్న తర్వాత మన క్వాంటిటీ బట్టి నేనైతే 1 లీటర్ వాటర్లో మిక్స్ చేసుకున్నాను ఇందాక చూపించిన పేస్ట్. ఈ విధంగా మల్లె మొక్క చుట్టూ ఇలా చిన్నగా, మరీ ఎక్కువ కాకుండా చిన్న హోల్స్లా పెట్టుకున్నాను. లోపలికి కాకుండా మనకి వేర్లు రూట్స్కి దగ్గరలో పెట్టుకోవాలన్నమాట. కొద్దిగా రూట్స్ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటూ అందులో అయితే ఒక్కొక్క కప్ వాటర్ అయితే వేసేసుకోండి. ఒకేసారి ఎక్కువ వేసేయొద్దు, అది నెమ్మదిగా లోపలికి వెళ్ళే కొద్ది వేయాలన్నమాట. చాలా బుషీగా పెరుగుతుంది అనమాట, హెల్దీగా గ్రోత్ అవుతుంది. చూసారా, ఇప్పుడు నేను చూపించిన మల్లె మొక్క ఇప్పుడు చాలా వరకు ఆల్మోస్ట్ కవర్ చేశాను. ప్రతి ఒక్క స్టెమ్కి, ప్రతి ఒక్క కొమ్మకి కూడా చాలా చిన్న మొగ్గలు అయితే ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట. మళ్ళీ అన్నీ కూడా పెద్దగా అవుతాయి కదా, కొద్దిగా కలర్ఫుల్గా వైటిష్గా కనిపించినప్పుడు నేను మళ్ళీ ఒకసారి అప్కమింగ్ సిరీస్లో నేను అది కోస్తూ మల్లె ముగ్గులు ఎన్నాయని అయితే చూపిస్తాను. చూస్తూ ఉండండి అప్పటి వరకు ఛానల్ని. నేను ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేస్తున్నాయి కదా, ప్రతిరోజు కూడా ఒక షార్ట్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే హాలిడేసే కదా, మ్యాక్సిమం ఖాళీగానే ఉంటాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఇంకొక 10 days ఉంటే ఫుల్ సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తాయి. నా మాటల్లో అర్థమవుతుంది కదా. ఇంకా ఫ్రూట్స్, మామిడి పళ్ళు అయితే చూపిస్తూ ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను. చూడండి ఎన్ని ఉన్నాయో. బాయ్ ఫ్రెండ్స్.